ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం మొదట 2 దేశాలకే పరిమితమై ఉన్నప్పటికీ, ఇప్పుడు అంతర్జాతీయ శక్తులు కూడా పరోక్షంగా రంగంలోకి దిగుతున్నాయి. ఇరాన్ వైపు చైనా మద్దతు ఇస్తుండగా, ఇజ్రాయెల్ వైపు ఫ్రాన్స్ నిలబడటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. చైనా, ఇరాన్ సంబంధాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాకు ఎదురు నిలిచే దేశాలతో చైనా సన్నిహిత బంధాలు కొనసాగిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికాతో ఘర్షణాత్మక సంబంధాలు ఉన్న ఇరాన్, అలాగే నార్త్ కొరియా వంటి దేశాలతో చైనా బలమైన వ్యూహాత్మక సంబంధాలు ఏర్పరచుకుంది. ఈ సంబంధాల ద్వారా ఆయుధాలు, రక్షణ సాంకేతికత, ముడి సరుకుల విషయంలో పరస్పర సహకారం కొనసాగుతుంది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్పై ప్రయోగిస్తున్న కొన్ని క్షిపణులు, డ్రోన్లు కూడా చైనా సాంకేతికతతో తయారైనవి అని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అవి ఎక్కువగా లక్ష్యాలను తాకడం లేదని, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అయిన ఐరన్ డోమ్ వాటిల్లో చాలా వరకు గాల్లోనే కూల్చివేస్తుందని తెలుస్తుంది. ఇరాన్ నుంచి కేవలం ఇజ్రాయెల్పై మాత్రమే కాకుండా చుట్టుపక్కల దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ఉపయోగిస్తున్న ఆయుధాల్లో చాలా వరకు చైనా తయారీ వ్యవస్థలే ఉన్నాయని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. కానీ అవి కూడా అమెరికా మరియు మిత్ర దేశాల రక్షణ వ్యవస్థల ముందర పెద్దగా ప్రభావం చూపడం లేదని సమాచారం. మరోవైపు ఇరాన్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. యుద్ధ సైరన్లు దాదాపు 24 గంటలు మోగుతూనే ఉంటున్నాయి. ఇజ్రాయెల్కి అమెరికా ప్రత్యక్ష మద్దతు ఉండటంతో ఇరాన్పై ఒత్తిడి మరింత పెరిగింది. ఇదే సమయంలో ప్రపంచానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి విషయంలో కూడా ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. అక్కడి నుంచి వెళ్లే సరుకు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా నేవీ ఆ ప్రాంతంలో భద్రత కల్పిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత అమెరికాకు సంబంధించిన నౌకలను తప్పించి మిగతా దేశాల నౌకలు వెళ్లొచ్చని ఇరాన్ చెప్పడంతో ఆసియా దేశాలు కొత్త ఊపిరి పీల్చుకున్నాయి. ఎందుకంటే ఆయిల్ సరఫరా ఎక్కువగా ఆ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇరాన్కు పరోక్షంగా చైనా మద్దతిస్తుండగా రష్యా కూడా అమెరికా చర్యలను విమర్శించింది. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై అమెరికా ఎలాంటి చర్యలు తీసుకున్నా అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని రష్యా పేర్కొంది. దీంతో ఒక రకంగా రష్యా కూడా ఇరాన్ వైపు నిలిచినట్టే భావిస్తున్నారు. అయితే చైనా, రష్యా వంటి దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటామని మాత్రం ప్రకటించడం లేదు. ఎందుకంటే అవి నేరుగా యుద్ధంలోకి దిగితే పరిస్థితి మూడో ప్రపంచ యుద్ధం తీసుకువెళ్లే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రతి దేశం ప్రస్తుతం తమ జాతీయ ప్రయోజనాలు, తమ ప్రజల భద్రతే ముఖ్యమని భావిస్తూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. ఇదే సమయంలో ఫ్రాన్స్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్ దాడి చేస్తున్న కొన్ని దేశాలతో తమకు రక్షణ ఒప్పందాలు ఉన్నాయని, అవసరమైతే ఆ దేశాల రక్షణ కోసం ఫ్రాన్స్ కూడా రంగంలో దిగుతుందని తెలిపింది. దీంతో ఇరాన్పై ఒత్తిడి మరింత పెరిగింది. మరోవైపు ఇరాన్లో పరిస్థితి బయట ప్రపంచానికి పూర్తిగా తెలియడం లేదు. అక్కడ దాదాపు 90% కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోయిందని సమాచారం. ఇంటర్నెట్ సేవలు నిలిపేయడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల దేశంలో ఏం జరుగుతుందో స్పష్టమైన సమాచారం బయటికి రావడం లేదు. ఇదే సమయంలో విశాఖపట్నంలో జరిగిన ఒక అంతర్జాతీయ నౌకాదళ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న ఇరాన్ కోస్ట్ గార్డ్ నౌకపై శ్రీలంక సమీపంలో అమెరికా దాడి చేసి ముంచేసిందని వార్తలు వచ్చాయి. ఆ ఘటనలో కొంతమంది సిబ్బందిని శ్రీలంక నేవీ ప్రాణాలతో రక్షించగా కొన్ని మృతదేహాలు వెలికితీసినట్టు తెలిపింది. ఇంకా కొంతమంది సిబ్బంది గల్లంతైనట్లు ప్రకటించింది. ఈ ఘటన తర్వాత ఇరాన్ మరింత కఠినంగా వ్యవహరిస్తుంది. గల్ఫ్ ప్రాంతాల్లోని కొన్ని దేశాలపై కూడా దాడులు తీవ్రతరం చేస్తుంది. ముఖ్యంగా ఆయిల్ రిఫైనరీలు, అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. మరోవైపు అమెరికా మాత్రం ఇరాన్ నుంచి ప్రయోగిస్తున్న డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను పెద్ద ఎత్తున అడ్డుకుంటున్నామని చెబుతుంది. ఇదే సమయంలో ఇరాన్లోని రక్షక స్థావరాలపై కూడా దాడులు చేసి ఆ దేశంపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ యుద్ధంలో ఇప్పటికే భారీగా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం. ఇరాన్ ప్రకటించిన వివరాల ప్రకారం దాదాపు 1000 మంది మరణించగా వారిలో 185 మంది ఒకే స్కూలుకు చెందిన విద్యార్థులు ఉన్నారని తెలిపింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నా కూడా ఏ దేశం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతుగా ఎవరైనా నిలబడితే వారిని కూడా శత్రువులుగా పరిగణిస్తామని ఇరాన్ ప్రకటించడంతో ప్రపంచ దేశాలు స్పందించే విషయంలో జాగ్రత్తగా వహిస్తున్నాయి.